సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో శనివారం ఇన్వెస్టిచర్ సెరేమోనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు ఆంథోనిస్ విద్యాసంస్థల చైర్మన్ ఆంథోనీ రెడ్డి పాల్గొన్నారు. మార్చ్ ఫాస్ట్తో విద్యార్థులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథులు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా శాల్వలతో సన్మానించారు. అనంతరం నూతన విద్యార్థి మండల్లో ఎన్నికైన విద్యార్థులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు సెయింట్ ఆంథోనిస్ విద్యా సంస్థల చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ఏర్పరచుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, కావున విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలని అన్నారు. పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పార్టీ, పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Head girl Ashrita and head boy Abhiram of 2023-24 academic year with a bouquet to welcome our chief guest Sri Chinta Prabhakar Garu and our Now here comes our head boy with a flag of white that symbolizes peace. Let us all hope and desire this academic year with a peace, joy and happiness. Here comes Sattva group which symbolizes pride. It's a color of red. Here comes the pride of St. Anthony's Group Institution. Stands for mind filling of columns and relaxation. Now here comes Anthony's Group of Institution. Last but not the least, critic and happy. Thanking ceremony. The earth ceremony that awaits us embodies as the head girl of St. Anthony's High School, I pledge to uphold the values and traditions values and traditions of our of our esteemed institution. esteemed institution. I vow to serve I vow to serve as a role model as a role model for my fellow students, for my fellow students, demonstrating integrity, respect, and responsibility and responsibility in all my actions. in all my actions. I will work hard I will work hard together together with my fellow students, with my fellow students, leaders, leaders, teachers, teachers, and staff and staff to promote to promote academic excellence, extracurricular activities, and the overall and the overall well-being of next here. Here comes our Samatva House Vice సెయింట్ ఆంథోనీ స్కూల్ అంటే ఒక చక్కటి పేరు కొద్ది రోజులను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మా సదాశివపేటలో సెయింట్ ఆంథోనీ స్కూల్లో చక్కటి విద్యను
నేర్పుతున్నారు, ఆ స్కూల్లో అడ్మిషన్స్ కావాలని చెప్పి చాలా మంది అడగడం జరిగింది చాలాసార్లు. మరి అతి కొద్ది కాలంలో ఇంత చక్కటి పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. అది మా సదాశివపేటలో ఈ విధంగా నేర్పిస్తున్నందుకు మాకు చాలా ఆనందం ఉంది. మన జిల్లాలోనే సెయింట్ అంటోన్ స్కూల్ చాలా చక్కటి పేరు తీసుకొని వచ్చి ఎన్నో విద్యా సంస్థలు పెట్టడం జరిగింది. మరి వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇట్లాంటి ఇంకా స్కూల్స్ పెట్టాలి. మరి విద్యను అభ్యాసిస్తే తప్పకుండా ఏదో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడవచ్చు. చిన్నగా ఒక ఎగ్జాంపుల్, నా జీవితంలో ఒకటి మర్చిపోయినటువంటి సంఘటన జరిగింది. నేను 96 లో ఒక తెలుగులో పనిచేస్తున్నప్పుడు మా బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చదువుకునే స్థాయి ఉన్న వాస్తవంగా డబ్బులు లేవు. ఆ రోజు ఈసీ ఒక కాలేజీలో సీట్ కావాలని అడగడం జరిగింది. ఆ పిల్లోడు అప్పుడు ల్యాండ్ లైన్ ఉంటే కలిపి మాట్లాడాలని చెప్పడం జరిగింది. మాట్లాడితే సిరిసిల్లాలో ఒక కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో నేను సూరాజ్పాటి 3,000 సీట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ పిల్లోడు పోయి అక్కడ సిరిసిల్లాలో కాలేజీలో ఎంతో మంది పెద్ద స్థాయిలో వెళ్ళి స్కూల్లో కాబట్టి మంచిగా చదివిస్తారు, చదువుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నారు. అన్నగారికి, చింతా ప్రభాకర్ గారికి, మరియు శివరాజ్ పాటిల్ గారికి, మల్లేశ్వర గారికి, ప్రియమణి గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సవిత, కోఆర్డినేటర్ Anisha, and teachers, and my dear fellow students. I'm so glad, I'm so happy that after seeing this program, ఈ స్కూల్ నుంచి ఎంతో మంది లీడర్స్ పుట్టున్నారేమో అనిపిస్తుంది, పుట్టారేమో అనిపిస్తుంది. మీ మార్చ్ పాస్ట్ కానీ, మీ మాట్లాడే విధానం కానీ, మీ లాంగ్వేజ్ కానీ, మీ కూర్చున్న విధానం కానీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు అన్నగా రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలాసార్లు అనుకున్నాము కానీ అనివార్య కారణం వల్ల పిలవలేకపోయాను. కానీ ఈరోజు నిజంగా ఈ ప్రోగ్రామ్ ని అన్నగారు ఆధ్వర్యంలో జరిగినందుకు మరి మీరు కూడా విద్యార్థులు మీరందరూ పాఠంగా చెప్పినట్టు విద్య అంటే చదువు లేకపోతే ఈ రోజుల్లో జీవితమే కష్టం. చదువుకోవడానికి కష్టపడాల్సిందే కంపల్సరీ. చదువు అనేది కష్టమైన పని. కానీ కష్టాన్ని ఇష్టంగా చదువుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి వెళ్తాం. అలాంటి అవకాశం మరి భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇదే జిల్లాలో పుట్టి ఇక్కడ మారు గ్రామంలో ఒక పల్లెటూరులో పుట్టి ఈరోజు గొప్ప ఆశీస్సులు నాకు ఇచ్చాడు. ఏంటంటే 4 విద్యా సంస్థలు స్థాపించి మరి దాదాపు 350 మంది కుటుంబాలకి జీవన పోషణ 5,000 మంది స్టూడెంట్స్ విద్యను బోధిస్తున్నారంటే అది భగవంతుడు ఆశిస్తుంది. అలానే అన్నగారు లాంటి పెద్ద సహకారం. మరి ఖచ్చితంగా మన సంఘం సదాశివపేట పట్టణంలో కూడా మీరు కూడా అంటే విద్యార్థులు సదాశివపేట పట్టణం కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, మనం ఏంటో నిరూపించాలి. ఎలా నిరూపించాలి? ఫస్ట్ మన క్రమశిక్షణ, సెకండ్ మన విద్య. ఇవి 2 చక్కగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి కూడా గొప్ప నాయకులు కావచ్చు, గొప్ప అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా సైంటిస్ట్ కావచ్చు. ప్రతి అవకాశం ప్రతి పిల్లడికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ ఉంది. పాఠశాల నేర్పిస్తుంది, నేర్చుకోవడం మీ వంతు. అలానే మీ తల్లిదండ్రులు సంతోషపెట్టడం మీ వంతు. ఇవి ఈ క్రమశిక్షణతో మీరు విద్య నేర్చుకున్నట్టయితే మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చినట్టయితే మీతో పాటు మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు అదే చేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము? ఇంతమంది స్టూడెంట్స్ లో 12 మంది ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డారు? అన్నగారు ఎట్లయితే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు శాసనసభ్యులుగా, వాళ్ళు కూడా ఇక్కడ ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఆధారంగా వాళ్ళు మీకు లీడర్స్ ఎన్నుకోబడ్డారు. అంటే వాళ్ళు ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకుంటున్నారు. అలా మీరు కూడా వారితో సహకరించి ఈ పాఠశాల నుంచి మీరు ఏం నేర్చుకుంటారు, ఎలా ముందుకు సాగుతారు, అది విద్య కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసే యాక్టివిటీస్ కావచ్చు. అది ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం స్పార్క్ ఇంగ్లీష్ గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. బట్ ఓన్లీ కొన్ని క్లాసులు చేసాము. బట్ ఈ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి స్పార్క్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రపంచంలో 13 యూనివర్సిటీల నుంచి సైంటిఫికల్ గా ఐడెంటిఫై చేసి రీసెంట్ ప్రూవ్ చేసిన ప్రోగ్రామ్. ఇక్కడ ఎలాంటి టీచర్ మీకు ఉండదు, ఓన్లీ సిస్టమ్ కంప్యూటర్ ముందు కూర్చొని ఇండివిజువల్ నేర్చుకునే లాంగ్వేజ్. మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత బాగా మీరు మీ జీవితంలోకి పోవాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్
లాంగ్వేజ్ వల్ల మనం ధారాళంగా ఆలోచించగలుగుతాం, మాట్లాడగలుగుతాం, రేపు ఒక గొప్ప లీడర్ కాగలుగుతాం. సో అలాగే తీసుకున్నట్లయితే అడ్వాన్స్ కోర్సెస్, స్కూల్లో అడ్వాన్స్ కోర్సెస్ ఈరోజు కంప్యూటర్స్ అండ్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్ అనాలిసిస్, అతి ముఖ్యమైనది ఫైనాన్షియల్ లిటరసీ. ఈరోజు చాలా విషయంలో చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్. ఈ ప్రోగ్రామ్స్ మీకు ఎందుకు ఇస్తున్నాం అంటే దీని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. అంటే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక స్కూల్ పాఠశాల ఫీజు కట్టి చదివించడానికి. ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బుని ఏ విధంగా మనము సేవ్ చేయాలి, సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించడానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సేవ్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటే ఈ స్టేజ్ నుంచి మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు కలుగుతారు. ఇలా తీసుకుంటూ పోతే మన సదాశివపేట స్కూల్లో చూడండి, మీరు ఇంకా నేను మన ఓనర్స్ అడిగి పైన మొత్తం ల్యాబ్స్ చేశారు. మేనేజ్మెంట్ కాంపొనెంట్ గారికి, సదాశివపేట పట్టణ ప్రథమ పౌరులు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ క్యాప్టెన్స్, ఈ లీడర్షిప్ విషయంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ పాఠశాలకి ఆదర్శం. మీరంతా ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ప్రతి యాక్టివిటీలో, ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా చేయటంలో మీ వంతు పూర్తి సహకారం, మీ లీడర్షిప్ లో ఈ స్కూల్ భవిష్యత్తునే కాకుండా మీరు బయట కార్యక్రమాలు, ఇంట్లో ఉన్న కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు మొత్తం నైపుణ్యంతో ఓ పేరు తెచ్చుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను బాగా పంచుకునే అవకాశం కల్పించిన ఆంటోనీ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు మేము ఎప్పుడు సహకారం అందిస్తూ